హాయ్ అండి, నమస్తే. నేను మీ జాడి లక్ష్మణ్. ఈరోజు దుల్లపల్లిలో ఏదైతే ఇచ్చట లవ్ అమ్మబడను కొనబడను ఇంతకు ముందు కదా మనం ఇంటర్వ్యూ చేయడం జరిగింది. అదేవిధంగా కాకుండా ఎక్కడ చూసినా ఏ వీడియోస్ మనం ఓపెన్ చేసినా అదే కనిపిస్తుందండి. మరి ప్రజెంట్ అయితే ఇక్కడ సాంగ్ రిలీజ్ చేయడం జరిగింది. అసలు ఏం సాంగో డైరెక్టర్ గారు కావచ్చు, మరి హీరో గారు కావచ్చు, చాలా మంది ఇక్కడ ఆర్టిస్టులు కూడా వచ్చారు. వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం. నమస్తే అన్న. ఏంటండి సినిమా పేరేంది? ఒకసారి మీరు క్లారిటీగా చెప్పండి మరొకసారి. అదే సినిమా పేరు ఇచ్చట లవ్ అమ్మబడును కొనబడును. ఏంది, ఎందుకు ఈ టైటిల్ ఎందుకు పెట్టడం జరిగింది మీరు? అదే యూత్ కనెక్ట్ అవుద్ది. అండ్ మన సినిమా అంతా లవ్లో ఉండే బిజినెస్ యాంగిల్ని చూపిస్తున్నాం. ఇంతవరకు లవ్లో ఉండే రకరకాల యాంగిల్ని టచ్ చేశారు చాలా మంది, బట్ దాంట్లో ఉన్న బిజినెస్ యాంగిల్ని మనం టచ్ చేసాము. దానికోసం యాప్ట్ ఈ టైటిల్ కాబట్టి ఇది పెట్టామంటే. ఓకే, సాంగ్ రిలీజ్ చేయడం ఓకే, చాలా బాగుంది. సాంగ్ కూడా చూసాము. మరి ఖచ్చితంగా నువ్వు మొగాడు అయితే ఇక్కడ చూడడానికి రాని ఒక టైటిల్ మీరు మెన్షన్ చేయడం జరిగింది. ఎందుకు? అవును, ఎందుకు? ఎవరికి ఓన్లీ మమ్మల్ని ఎవరైతే తక్కువ అంచనా చేస్తున్నాడో వాని ఉద్దేశించి రాశానని కింద కామెంట్ పెట్టా. ఫర్ ఎగ్జాంపుల్ అది వాడు నీ సినిమాకి టికెట్లు దిగవు, నీ సినిమాకి ఎవడు రాడు, వాడు హీరోయిన్ వీడు ఆర్టిస్ట్ అయినా, వీడి హీరోయిన్ అయినా అని కామెంట్లు పెడుతున్నారు కొంతమంది పని కట్టుకొని. వాళ్ళని ఉద్దేశించి ప్రతి ఒక్కడికి నేను మెసేజ్ రిప్లై ఇవ్వలేను కాబట్టి ఆ పోస్టర్లో పెట్టా, నువ్వు మగాడివి అయితే సినిమాకి రా, చూసుకుందాం. అంతేనా? అంతే. సినిమాకి వచ్చాక నేను గెలుస్తానా వాడు గెలుస్తాడు అనేది సినిమానే చెప్తుంది. అంతే అంటారు. అంతే. నిజంగా ఒక డైరెక్టర్ గారు, హీరోయిన్ గారు ఒక కొత్త హీరోని మీరు రెడీ అవ్వాలంటే ఖచ్చితంగా ఆమె హీరోయిన్ క్యారెక్టర్ ఇవ్వాలంటే కమిట్మెంట్ అయిన తర్వాత హీరోయిన్ క్యారెక్టర్ ఇస్తారట. మీరు చెప్పలేదు, హీరో గారే చెప్పారు మీ ఆన్సర్. ఇది వాస్తవమా? మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. కృతి భట్ బెంగళూరు అమ్మాయి, వాళ్ళ మదర్ ఆమెతో పాటు సెక్యూరిటీగా వచ్చింది. వచ్చి 2 రోజులు ఉంది. 2 రోజుల్లో మా గురించి అర్థమైపోయింది. సినిమా దాదాపు ఒక 80 రోజుల వరకు మేము వర్క్షాప్ షూట్ అంతా కలిపి ఒక 80 రోజుల వరకు చేసాం. ఆ 80 రోజుల్లో ఇంకొకసారి కూడా రాలేము. ఎందుకంటే ఆ 2 రోజుల్లో మేము ఏంటి, మా క్యారెక్టర్ ఏంటి అనేది ఆమెకు అర్థమైంది. ఆమెను ఎలా చూసుకున్నాం, ఆమెకు సపరేట్ బెడ్రూమ్ ఇచ్చాము, సపరేట్ ఇచ్చాం. లేడీస్కి సపరేట్ సెక్షన్, ఒక అపార్ట్మెంట్ రెంట్ తీసుకున్నాం. దాంట్లో లేడీస్ సెక్షన్ లేడీస్కి ఉంది, బాయ్స్ సెక్షన్ బాయ్స్కి ఉంది. అట్లా ఇది పెట్టుకున్నారు అన్నట్టు. మరి ఇంకో డౌట్ ఉందండి. అండ్ ఇంకొకటి, లిటరల్గా ఇది మేము 2-3 సార్లు షూట్ వెళ్ళాము, అయిపోయింది, వేరే వేరే కారణాలు అదంతా. ఈసారి ఆగొద్దు, ఎవడు చచ్చినా ఆగొద్దు, ఎవడు బతికినా ఆగొద్దు అని ఫస్ట్ ఫిక్స్ అయ్యాం మేము. టీం అందరూ ఫిక్స్ అయ్యి అదే టార్గెట్. ఇప్పుడు అంతే, ఇక మా మైండ్ ముందు అదే ఉంది. ఇప్పుడు గుర్రానికి ఇట్లా కడతారు కదా, అట్లా కట్టినట్టు మాకు ఇంకా అమ్మాయిల అందాలు కానీ ఇంకేవి కనిపించలేదు. సినిమా 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 అదొక్కటే టార్గెట్ పెట్టుకున్నాం. గుడ్డెద్దుల్లాగా వెళ్ళిపోయినాం అట్లా. ఓకే, ఇంకొకటి, డైరెక్టర్ గారు చాలా మంది ఇప్పుడు కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తాం అని వాళ్ళ డబ్బులు తీసుకోవడం, వసూలు చేయడం అలాంటివి ఏమన్నా జరిగాయా? అదే చెప్తున్నాం కదా, నేను రూపాయి తక్కువ ఇచ్చిండొచ్చు, బట్ నా సినిమాలో పనిచేసిన ప్రతి టెక్నీషియన్కి డబ్బులు ఇచ్చా, ఒక్కరికి తప్ప. ఆ ఒక్కటి నేను మాత్రం ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోలేదు. నేను తప్ప మిగతా అందరికీ ఇచ్చా. కాకపోతే ఒక 10 రూపాయలు తక్కువ ఇచ్చిండొచ్చు బయట అంటే, అంతే తప్ప ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఇచ్చాను నేను. ఏప్రిల్ 3 రిలీజ్ అవుతుంది. థియేటర్కి రండి, మీకు కావాల్సిన ప్రతి ఎలిమెంట్ ఉంటుంది, అన్ని రకాలుగా ఎంజాయ్ చేస్తారు. అదేవిధంగా కాకుండా సుధాకర్ హీరో గారు కూడా ఉన్నారు, చెప్పండి అండి. హాయ్ సార్. అవును, అరే నీకు ఇచ్చిన చెక్ చెప్పు. ఓకే, చెప్పండి, ఎలా అనిపిస్తుంది ఫీలింగ్? మీ పాట చాలా బాగుంది, నిజంగా చెప్తుండే కదా, చూశాను కదా, ఇందాక కూడా చూశాను. పాట చాలా బాగుంది. అన్ని హీరోలను కలిపి ఒక రైటర్ కూడా నిజంగా కవి డైరెక్టర్ చేస్తే ఎలా ఉందో, కొత్త వాళ్ళ అవకాశం ఇవ్వకపోతే, పెద్దవాళ్ళు డైరెక్టర్లు అవకాశం ఇవ్వకపోతే నువ్వేంద్రబాయ్ ఇచ్చుడు నేనే తీసి చూపిస్తాను అన్న డైరెక్టర్కు మీలాంటి హీరో క్యారెక్టర్ ఇచ్చినందుకు మీకు ఎలా అనిపిస్తుంది? థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంజనేయస్కు. అయితే ఈ సాంగ్ నాది కాదు, శివరాజ్ శంకర్. అదొక చిన్న డిసప్పాయింట్ ఉంది నాకు. అది ఓకే, ఇంకా కాకపోతే ఎందుకంటే క్యారెక్టర్ పరంగా, సినిమా పరంగా ఎవరికి ఏం కావాలనో అది సంపూర్ణంగా ఇచ్చిండు. దాంతో నేను సాటిస్ఫై అయినా. ఇంకోటి మీరు అన్నారు కదా అమౌంట్ పరంగా, అయితే వాస్తవానికి చాలా మంది ఇండస్ట్రీలో ఉండొచ్చు అట్లాంటి వారు, కానీ తను మాకు
మంచి సాటిస్ఫై అమౌంట్ ఇచ్చిండు. ఓకే ఒక దాదాపు 5 డిజిట్ నంబర్, నేను బయట చెప్పలేకపోతాను, 5 డిజిట్ నంబర్ ఉన్న శాలరీ ఇచ్చిండు మాకు. శాలరీ కాదు, సంబర్కట్ లెవెల్ రెమ్యునేషన్ ఇచ్చిండు. ఆ రెమ్యునేషన్ కూడా నేను చెక్ కూడా నేను డిపాజిట్ చేయలేదు. అది ఇప్పటి కూడా మా ఇంట్లో ఫ్రేమ్ కట్టి పెట్టుకున్నాను. ఎందుకంటే నా ఫస్ట్ సినిమాకు సినిమా ఫస్ట్ చెక్ అది. ఓకే దాన్ని ఎప్పుడు కూడా అట్లా చూపెడతా నా తరతరానికి. ఆ సినిమా బతుకున్న రోజులు ఆ చెక్ ఉంటుంది. ఎందుకంటే మనం ఇలా ఉంటాం, రేపు పోతాం, చస్తాం, కానీ సినిమా బతుకుంటుంది. అతను ఒకటే చెప్తాడు, ఇవాళ నీకు దెబ్బ తాకిందంటే ఇవాళ మాత్రమే పెయిన్ ఉంటుంది, కానీ సినిమా పర్మనెంట్. పెయిన్ ఈజ్ టెంపరీ, సినిమా ఈజ్ పర్మనెంట్. అది ఒక్కటే మాకు నేర్పిండు, నాకు కానీ మా టీం మొత్తానికి కానీ, శివరాశంకర్ కానీ ఇంకా మా టీం మొత్తానికి. మేము అదే గుడ్డిగా నమ్మినాం. ఇంకంతే, ఆయన ఒంటే దోడ్లేక మేము వెళ్ళిపోయినాం. ఇవాళ కొంచెం మీరందరూ వస్తున్నారంటే మాకు ఒక హ్యాపీ అన్నమాట. ఆ సినిమా సక్సెస్ తో పోతుంది అని ఒక ఫీలింగ్ వచ్చింది. ఇంకొకటి, సుధాకర్ గారు మీరు చూసారు, మీకు తెలుసో లేదో, ఒకప్పుడు సుధాకర్ గారు రోడ్ల పైన తీసుకొని పబ్లిక్ టాక్ తీసుకునేట ఆయన ఈ రోజు తన దగ్గర వచ్చి, ఇప్పుడు ఇందాక నేను చూశాను సెల్ఫీలు దిగుతున్నారు. మీరు ఎలా అనిపిస్తుంది ఫీలింగ్? లేదు, మనకు ఇప్పుడు ఆ రోజు నేను పబ్లిక్ టాక్ తీసుకువెళ్ళినా కానీ ఇవాళ వచ్చిన సెల్ఫీలు దిగినవి నాకేం ఆ రోజు ఏం పవర్ లేదు, ఈ రోజేం ఏమీ లేదు. నేను ఎప్పటికైనా నార్మల్ మనిషినే. కొందరు అన్నారు ఈ సినిమా తీసిన హిట్ అయినాక నువ్వు ఇంకేదో అయిపోతా అంటే, ఒకవేళ అట్లా అయిపోయేది ఉంటే 10 లక్షల మంది కుటుంబ సభ్యులు ఉన్నప్పుడు అయిపోతుంది కదా. నా కుటుంబ సభ్యులు ఊకోరు, అంజనీయాస్ నా టీం అస్సలు ఊకోరు. ఎందుకంటే నాకు వెనక పెట్టేటోళ్ళు ఉన్నారు. తప్పు చేసేటప్పుడు తప్పురా తమ్ముడు అని చెప్పేటోళ్ళు ఉన్నారు. కాబట్టి నా అదృష్టం అది. చెప్పేటోళ్ళు లేక చెడిపోయి చాలా మంది ఉన్నారు. నా విషయంలో అదృష్టం ఏంటంటే చెప్పేటోళ్ళు ఉన్నారు. నేను ఖచ్చితంగా ఈ 10 లక్షల మంది కాదు, 10 కోట్ల మంది జనాలు ఆదరించినా కానీ నేను ఇదే స్థాయిలో ఉంటా, ఇట్లనే ఉంటా. ఫైనల్గా ఒకటే క్వశ్చన్ అండి మీకు, ఎందుకోసం అంటే చాలా మంది హీరో కావాలంటే 6 అడుగులు అందగాడు, స్మార్ట్ ఉండాలి, అలా ఉండాలి అని అంటారు. మీలాంటి వాళ్ళకు అంజీ గారు, డైరెక్టర్ గారు హీరో చేశారు. దీనిపై మీరు ఖచ్చితంగా చెప్పాలి, దీని సమాధానం ఏంటి మీరు? అంటే హీరో అంటే స్మార్ట్ ఉండాలి, 6 అడుగులు అందగాడు ఉండాలి అంటే హీరో అంటే ఉండాలి అని అంటారు కదా. మిమ్మల్ని హీరో చేశారు కదా, ఎలా అనిపిస్తుంది? అంటే మనం ఒక స్టోరీ తీసుకున్నప్పుడు దానికి ఎట్లాంటి వాళ్ళు అయితే హీరో అవుతారో అట్లాంటి వాళ్ళకి హీరో తీసుకోవాలి తప్ప, ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేయాల్సిన స్టోరీని తీసుకొచ్చి ఈయనకి ఇవ్వలేము, ఈయన చేయాల్సిన స్టోరీని తీసుకొచ్చి ఇంకెవరికో ఇవ్వలేం కదా. ఈ స్టోరీ నువ్వైతేనే సెట్ అవుతావు అని చెప్పి నాకు తీసుకొచ్చి. ఇంకోటి హీరో అంటారు కదా, నేను హీరోని కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమాకు కథనే హీరో. నేను కానీ శివరాశంకర్ కానీ ఎవ్వరం కూడా హీరోలం కాదు. కథనే హీరో, కథనే మమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. కథలో మేము ఒక కీలు బొమ్మలం మాత్రమే. మమ్మల్ని ఎలా వాడుకోవాలో ఆయనకు తెలిసింది, రథసారథి తెలుసు కాబట్టి ఆ రేంజ్లో మమ్మల్ని వాడిండు, చెరుకు రసం పిండిండు, మమ్మల్ని తీసిండు, ఇలా మీ ముందుకు తీసుకొచ్చిండు. మమ్మల్ని మేము చూసుకుంటుంటే చాలా ఎగ్జైట్మెంట్ అనిపిస్తుంది. శివరాశంకర్ ఇంతకుముందు స్క్రీన్ మీద చూస్తున్నా, ఆ స్క్రీన్ మీద చూడాలని దాదాపు 3-4 రోజుల నుంచి ఇవన్నీ ఏర్పాటు చేసినాము. చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నా సోదరుడు, నా బ్రదర్ ఎంతనో తన అంతా. ఆ అన్నను సీన్ చూస్తుంటే వేరే లెవెల్. లేదు 72 కాదు, ఇంకెంత ఉన్నాయన్న, అట్లేం లేదు. మీరు జాడ లక్ష్మణ్ గారు నాకు ఇప్పుడు కాదు, నేను రోడ్ల మీద ప్రజల టాక్, పబ్లిక్ టాక్ తీసుకున్నప్పటి నుంచి తను నా సోదరుడు. ఇలాంటి ఛానల్ ఇలాంటి ఛానల్ ఉన్నా, ఇలాంటి ఛానల్స్ లేదు చెప్తున్నా, ఇలాంటి లక్ష్మణ్ గారిని ఆదరిస్తే ముందు కళాకారులు చాలా మంది కూడా వస్తారు. ఎందుకంటే ఇలాంటి ఛానల్ త్రూ ఈ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ ఎంత ముందుకు వెళ్తే మాలాంటి కళాకారులకు అంత ఇది వస్తుంది. ఇంకోటి అన్న కొరియోగ్రాఫర్లో మేము ఒక బతుకమ్మ సాంగ్ కూడా చేసిన. అన్న మర్చిపోయినది కానీ నేను మర్చిపోలేను. అట్లాంటి టాలెంట్ చాలా దాచిపెట్టుకోండు. మళ్ళీ ఒక దిక్కు జాబ్ చేస్తాడు, ఒక దిక్కు ఇక్కడ వృత్తిరీత్యా ఇవన్నీ చేసుకుంటూ కూడా ఇది చేస్తుంటాడు. కానీ చాలా థ్యాంక్స్. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా 3 తారీఖు నాడు ఇచ్చట్లా అమ్మబడిని కొనబడి సినిమా ఖచ్చితంగా చూడండి. థియేటర్స్కి వెళ్ళండి, థియేటర్స్ రండి, తీయని వేడుక చేసుకుందాం. ఓకే అండి, అదే కాకుండా హీరో గారు కూడా ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్. చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది? ఎందుకోసం అంటే ఈ సినిమా ఇచ్చటల్లో అమ్మబడును కొనబడును ఇంతవరకు వాళ్ళకి అడగలే, ఎందుకోసం మీరైతే ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకు ఆ టైటిల్ పెట్టారు అనుకుంటున్నారు? సరే, లవ్ అనేది, ప్రేమ అనేది ప్రతిదీ కూడా ఆ లావాదేవీలన్నీ కూడా ఇప్పుడు అన్ని ఆర్థిక పరంగా కానీ లేదంటే ఏదో ఆశించి కానీ జరుగుతున్నాయి. దానివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్, పరిణామాలు కానీ అవి చాలా సమాజాన్ని చాలా దారుణంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. దానివల్ల అది దేశానికి, సమాజానికి, భవిష్యత్తు తరాలకి చాలా ఇబ్బంది కలుగుతుంది. వీటన్నిటి గురించి యువతకి చూపించే సినిమానే ఇచ్చట లవ్ అమ్మబడును కొనబడును. లవ్ అనేది మంచి విషయమే, కానీ అది అమ్మినప్పుడు కొన్నప్పుడే సమస్యలు వస్తాయి. అందుకని చెప్పేసి ఈ టైటిల్ పెట్టడం జరిగింది. ఈ హెల్మెట్ లేని లవ్ ప్రమాదకరం అని చెప్తున్నారు. ఎందుకు?
ఖచ్చితంగా చెప్పాలి సార్, ఇది చాలా ఇంపార్టెంట్. హెల్మెట్ లేని లవ్ ప్రమాదకరమే. ఇందాక డైరెక్టర్ గారు ఇందాక చెప్పారు, చాలా బాగా చెప్పారు ఆయన. సో ఖచ్చితంగా సినిమా చూస్తే అసలు ఎందుకు ఆ టైటిల్ పెట్టాము, ఆ ట్యాగ్ లైన్ ఎందుకు పెట్టామని ఖచ్చితంగా తెలుస్తుంది. ఏప్రిల్ 3న ఖచ్చితంగా సినిమా చూడండి, అప్పుడు అర్థమవుతుంది. ఈ సినిమాలో ఇద్దరు హీరో అన్నట్టు, ఇద్దరు హీరోలు. అయితే నాకు ఒక క్వశ్చన్ అండి, ఎందుకోసం అంటే సుధాకర్ గారు ఏదైతే షూటింగ్ చేసేటప్పుడు ఒక 4-5 కుట్లు పడ్డాయని చెప్పారు కదా, అలాంటి మీరేమైనా బాధపడినరా మీరు సినిమాలో షూటింగ్ చేసేటప్పుడు? అవునండి, ఈ సినిమాలో ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళకి ఇచ్చిన పని కాకుండా మిగతా పనులన్నీ కూడా చేశారండి. క్రూ అంతా కూడా కష్టపడ్డారు కదన్నా. సారీ, ఇచ్చిన పనులతో పాటు మిగతా పనులు కూడా ఇది సొంత సినిమా లాగా ప్రతి ఒక్కరు చేశారు. అదేవిధంగా అది ఆ రోజు ఒక టీవీ మోసుకెళ్తున్నాడు, అందులో తనకి సంబంధం లేదు, అయినా కూడా అందులో ఒక వర్కర్గా టీవీ మోసుకెళ్తూ అది కింద పడి యాక్చువల్గా ఆయన షెడ్యూల్లో లేడు, ఆయనకు ఆ సీన్ లేదు కాబట్టి ఆయనకు కొంచెం క్లారిటీ లేదేమో, మర్చిపోయినాడు. చైన్ స్నాచింగ్ సీన్స్, ఓకే, లో హీరో అయితే జూనియర్ పెట్టుకొని వెళ్ళాలి, వీళ్ళు ఇతను చైన్ లాక్కొని వెళ్తున్నప్పుడు నేను చెప్పింది కరెక్టే. తను టీవీ మోసిన మాట వాస్తవం, బట్ అది షార్ట్ లో జరిగిందా లేదంటే మోసేటప్పుడు జరిగిందా మాత్రం ఐ డోంట్ రిమెంబర్, నాకు గుర్తులేదు. బట్ చాలా కష్టపడ్డాం. ఆ కష్టపడ్డప్పుడు ఇతను ఒక్కడి ఇన్సిడెంటే కాదు, చాలా చిన్న చిన్న యాక్సిడెంట్స్ జరిగాయి, చాలా మంది సఫర్ అయ్యాం. బట్ లక్కీలీ ఎక్కడ కూడా షూట్ పోస్ట్ పోన్ అవడం కానీ దానివల్ల ఆగిపోవడం కానీ జరగలేదు. దేవుడు అలా కాపాడాడు. ఇంకొక సాంగ్ చూసామండి, ఏదైతే చాలా బాగా ఒక సాంగ్ లో మీరు అది ఏదైతే సాంగ్ నాకు ఐడియా లేదు, పసుపు డ్రెస్ ఏదైతే ఎల్లో డ్రెస్ తోని మీరు లాగించేసుకుంటా అలా వైకుంటున్నాం అనుకుంటా. ఆ సాంగ్ లో మీరే కదా డాన్స్ చేశారు, ఎంత బ్రహ్మాండంగా ఉందంటే. అలాంటి హీరో అవుతున్నారన్న సందర్భంలో చాలా మంది మీకు ఏమైనా బయట నుంచి ప్రపోజల్స్ ఏమైనా వచ్చాయా? అంటే ఎందుకోసం అంటే అందంగా ఉన్నారు కాబట్టి అడుగుతున్నాం, అంటే రావచ్చు కదా, చాలా మంది వస్తారు నాకు తెలిసి. సో అయితే ప్రపోజల్స్ అవన్నీ కూడా అంటే నన్ను అంత ప్రోమోలో చూసామండి, చాలా అంటే గట్టిగా వ్యూస్ వచ్చాయి, చాలా మంది చూస్తున్నారు. అది చాలా ఇది ఒక రకంగా నాకు చాలా అదృష్టం అండి, ఎందుకంటే 5 కోట్ల వ్యూస్ వచ్చినాయి దానికి అదే చూసినా సార్, ఎందుకంటే చాలా మందికి కూడా స్క్రీన్ మీద కనపడాలని కానీ లేదంటే ఒక తనలో ఉన్నటువంటి నటనని చూపించుకోవాలని చెప్పేసి చాలా మందికి ఉంటుంది. బట్ ఆ అవకాశం నాకు వచ్చింది, అందులో హీరోగా ప్లస్ ఒక బ్యూటిఫుల్ సాంగ్ లో నన్ను అందంగా చూపించారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై డైరెక్టర్ అంజనీ దాస్ గారు, మా ఫ్రెండ్, కొరియోగ్రాఫర్ గారు, శరత్ మాస్టర్. ఆయన వచ్చాడు అనుకున్నాం, రాలేదు. బట్ ఇందులో ఈ రోజు రిలీజ్ చేసిన సాంగ్ కూడా చాలా బాగా కంపోజ్ చేశారు. నాకైతే మైండ్ బ్లోయింగ్, అసలు దానికి ఎలా కంపోజ్ చేశారని. ఖచ్చితంగా వీళ్ళిద్దరికి నేను కృతజ్ఞతలు జరుపుకుని రుణపడి ఉన్నాను. తెలంగాణ 56 న్యూస్. సో నిజంగా అండి, ఎవరు ఈయన పరిచయం చేసేటప్పుడు రిపోర్టర్ అని చెప్పారు మిమ్మల్ని, కానీ మీరు ఇందాక స్టేజ్ మీద పాట పాడినప్పుడు నేను షాక్ అయ్యి పక్కన అడిగాను ఎవరు. ఉద్యమ కళాకారుడు సార్, 2001 నుంచి ఉద్యమంలో పాల్గొన్నాం, 4 సినిమాలు పాటలు రాశాను, కొరియోగ్రఫర్ చేశాను, వైజాగ్ లో చేశాను. గ్రేట్ సార్, బట్ మీ అంత కళ దాచుకొని కూడా ఆ సమాజం కోసం ఒక ప్రత్యక్ష కథనాలు అందించడం కోసం ఈ తెలంగాణ 56 న్యూస్ ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఓ సార్, తొమ్మిది కొద్ది వస్తూనే ఉన్నాయి. సో ఒక ప్యాషన్ మీద కాకుండా ఏది ఈ పని కాదండి, ఏదో ప్రజల కోసం అందించాలి, ప్రజలకి ఒక దానికి సంబంధించి చేయాలని చెప్పేసి మీడియాలో ఉండి ఆయన చేస్తున్నారు. నిజంగా గ్రేట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ వాచ్ అవర్ మూవీ ఆన్ April 3rd. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా ఈ ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ తెలంగాణ 56 న్యూస్, ప్రత్యక్ష కథనం మీకోసం. థ్యాంక్ యూ. ఓకే అండి, థ్యాంక్ యూ. బన్నీ గారా? హాయ్ అండి, నమస్తే. నమస్తే. ఏంటి మీరు ఈ సినిమాలో ఇచ్చట లవ్ అమ్మఒడను కొనబడిన గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ సినిమాలో జరిగే బిజినెస్ లవ్ అనేది అయితే ఏది ఉందో దాని మీద చాలా మంది బిజినెస్ చేసి వాళ్ళు ప్రేమించుకొని వాళ్ళ ఇష్టం ఉన్నట్టు తిరిగి తర్వాత ఎంజాయ్మెంట్ చేసిన తర్వాత పిల్లల్ని పసిబందులు పుడితే వదిలేస్తారు కదా అక్కడిక్కడ. అట్లా జరగకుండా ఈ సినిమా చూసిన తర్వాత ఒక ట్యాగ్ లైన్ పెట్టినాం కదా, ప్రమాదకరం అని, హెల్మెట్ లేకపోతే అది దానివల్ల యూజ్ ఉంటుంది కదా, అట్లా సమాజంలో అట్లా జరగకుండా ఉండాలని, జాగ్రత్తగా ఉండాలని ఈ మూవీలో ఒక మెసేజ్ అవుతుంది. సినిమా చూసిన తర్వాత అందరికి అర్థమవుతుంది.
థ్యాంక్ యూ అండి. మీ క్యారెక్టర్ ఏంది ఈ సినిమాలో? నాది నెగిటివ్ రీల్ మొత్తం నెగిటివ్ చైన్ స్నాచర్. చైన్ స్నాచర్ ఉన్నారు కదా మీరు. సాంగ్ లో లేను సాంగ్ లో లేను సుధాకర్ ఫ్రెండ్ గారు ఒక సాంగ్ లో ఉన్నావు. మీకు డైరెక్టర్ గారు మీకు అవకాశం ఇచ్చారా లేకపోతే మీరు డబ్బులు ఇచ్చి వచ్చారు ఇక్కడ ఇందులో సినిమాలో? లేదు సార్ అందరికి ఆడిషన్ పెట్టిండు, టాలెంట్ ఉన్న వాళ్ళని ప్రతి ఒక్కరిని పిక్ చేసుకొని దాంట్లో ఏమన్నా సినిమాలు చేశారా ఫస్ట్? లేదు ఫస్ట్ మూవీ అంటే మొత్తం కొత్త వారికి అవకాశం ఇచ్చారంట. అందరికి కొత్త వాళ్ళకి అవకాశం డైరెక్టర్ గారికి ఏమైనా పరిచయం ఉందా? పరిచయం లేదు, పరిచయం లేకుండా కొత్త వారికి ఇచ్చాను. నమ్మిండు ఈ క్యారెక్టర్ కి వీడైతే చేయగలడని ఒకటి నమ్మిండు, దానికి నేను న్యాయం చేసిన నేను అనుకుంటున్నా. సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు చెప్పాలి. ఓకే అండి, చెప్పండి. మన ఛానల్ తెలంగాణ 56 న్యూస్ ఛానల్ అందరు చూడండి, సపోర్ట్ చేయండి, మా సినిమాని కూడా ఆదరించండి. ఏప్రిల్ 3కి ఇచ్చటి లవ్ అమ్మబడును కొనబడును రిలీజ్ అవుతుంది. తప్పకుండా చూసి మీ బ్లెస్సింగ్స్ మా అందరికి ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఓకే అండి, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ డైరెక్టర్. ఏప్రిల్ 3 సినిమా చూడు. రైట్, గట్టిగా. ఏప్రిల్ 3 సినిమా చూడు. థ్యాంక్ యూ. నార్మల్ చూస్తున్నారు, హెల్మెట్ లేని లవ్ ప్రమాదకరం. మరి దీని గురించి మాట్లాడడానికి ఈరోజు మన హరిబాబు గారు ఉన్నారు. చెప్పండి హరిబాబు. నమస్తే. నమస్తే అన్న. ఎట్లా అనిపిస్తుంది ఈ సినిమాలో? మీరు యాక్ట్ చేశారట సినిమాలో? చేశాను. ఎలా ఉంది సినిమా? ఎలా ఉంది సినిమా? నేను ఆల్రెడీ మీరు ట్రైలర్ కూడా చూడొచ్చు. చూడనికి ట్రైలరే ఒక రేంజ్ లో ఉంది. ఇంకా మూవీ దాని గురించి మనం మాటల్లో చెప్పలేము. ఏప్రిల్ 3 చూడండి, చూసినాక మీకు ఆటోమేటిక్ గా సినిమా రేంజ్ అనేది ఎంతో తెలుస్తుంది. ఏముంది కంటెంట్? హెల్మెట్ లేని ప్రమాదకరం అని. హెల్మెట్ లేని ఇప్పుడు మనకి ప్రజెంట్ జరుగుతున్న జనరేషన్ లా ఈ ఆడపిల్లలు వీళ్ళందరూ ఉన్నారుగా, వీళ్ళు చేసే ఈ కథలకి ఒక నిజస్వ రూపం ఈ సినిమా. ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు హెల్మెట్ లేని లవ్, ఇప్పుడు ఆ డైరెక్టర్ గారు ఆల్రెడీ చెప్పారు, హెల్మెట్ లేని లవ్ అంటే ఇప్పుడు పబ్లిక్ ఏం చేస్తారు, లవ్ చేసుకుంటారు అంటే ఈ దానికోసం ఏది వీళ్ళు ఒక కోరిక వీళ్ళు మనసులో కోరిక ఉంటది, ఆ కోరికని దానికి ఒక పేరు ఉండాలి కాబట్టి దానికి ఒక పేరు లవ్ అని చెప్పేసి పెట్టి దాని ఒక రకంగా వాడుకొని, అంటే లవ్ అనే పేరుతోని దాన్ని ఇట్లా వాడుకొని ఈ మనం చూస్తున్నాం ఈ పార్కుల రోడ్ల మీద అంటే అలాగే అనిపిస్తారు వాళ్ళు చేసే కథలు. ఇంకోటి ఏంది, హెల్మెట్ అంటే మనకి ఆయన డైరెక్ట్ గా చెప్పిండు ఆల్రెడీ, ఇండైరెక్ట్ గానే కానీ మనం డైరెక్ట్ గా అర్థం చేసుకోవచ్చు. అది చెప్పిండు. అది లేకుండా వీళ్ళు చేసే కథల వల్ల కొంతమంది పిల్లలు రోడ్ల పైన మన చిత్త గుంపల ఇలా సంథింగ్ ఇట్లా అవుతున్నాయి. అదే రిలీజ్ ఎప్పుడు సినిమా? రిలీజ్ ఏప్రిల్ 3కి. ఖచ్చితంగా ఏప్రిల్ 3 సినిమా చూడు. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నమస్తే. పేరేంటండి? శ్రావణి గారు. ఏంది సినిమా చూసారా మీరు? ఎలా అనిపిస్తుంది? బాగుంది కాబట్టి ఇక్కడ యాంకరింగ్ అడిగితే చేయడానికి వచ్చాము. మీరు యాంకర్ ఇక్కడ? అవును, చూడలేదా మీరు? అవునవును, చూసాను. అదే డైరెక్టర్ ఆల్రెడీ చెప్పాడు కదా అన్ని విషయాలు. మీ అభిప్రాయం ఏంటి? తను చెప్పింది కరెక్టే అనుకుంటున్నాను నేనైతే. సో ఇప్పుడు ఎలా ఉంది ప్రెసెంట్ అనేది అయితే తను చెప్పింది అయితే 100% కరెక్టే. ఇప్పుడు మీరు ఏదైతే వచ్చారో చాలా మంది యాంకర్లు అంటే ఏదో పిచ్చి పిచ్చి డ్రెస్సులు పెట్టుకుని వస్తారు. మీరు నిండుగా ఇలా ఏదైతే మన సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుకునేటట్టు ఇద్దరు కూడా యాక్చువల్గా ఇంట్లో కూడా ఇలానే ఉంటాం. సో ఇక్కడికి వచ్చినా కూడా మేము ఇలానే ఉంటాం కాబట్టి మేము ఇక్కడికి ఇలానే వచ్చాం. ఓకే, మరి ఇలాంటి టైటిల్ ఏదైతే సినిమా టీజర్ చూసామో మేము కూడా చూసి అడుగుతున్నాం. ఎందుకోసం అంటే సమాజానికి ఏదైతే పనికొచ్చే సినిమాలు కావాలి కదా. ఈ సినిమా ఏదైతే టీజర్ చూస్తే ఏదో కొంచెం బేకార్ గా కనిపిస్తుంది. అట్లా అంటే వాళ్ళు ఏం చేస్తారంటే మూవీలో కొన్ని అవి ఏవైతే ఉంటాయో అవి కట్ చేసి పెడతారు. మనకి ఏది కొంచెం అట్రాక్ట్ గా కనిపిస్తుందో అది చూసి జనాలు వస్తారని చెప్పి అదే పెడతారు తప్ప సో సినిమా అంతా అదే ఉంటదని వాళ్ళ కాన్సెప్ట్ అయితే కాదు కదా. అంటే మీరు అంటే ఈ సినిమాని మహిళలు చూడొచ్చు అంటారా? అదే కదా వాళ్ళు చెప్పారు, పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరూ చూసే సినిమా అని వాళ్ళే చెప్తున్నారు కదా, మనకేంటి అబ్జెక్షన్. ఓకే, సినిమాలో మీకు నచ్చిన సాంగ్ ఏంటి? సో ఇప్పుడు పెట్టిన సాంగ్ ఒకటి, తర్వాత టైటిల్ సాంగ్ ఉంది కదా అదొకటి. టైటిల్ బాగుందా? టైటిల్ సాంగ్ బాగుంది. ఓకే, మీ తరపు నుంచి ఏమైనా చెప్పాలనుకుంటారా ఆడియన్స్? మేము చెప్పేదైతే వాళ్ళైతే అంత కష్టపడి సినిమా తీశారు, ఖచ్చితంగా థియేటర్స్కి వెళ్ళి సినిమా చూసి వాళ్ళని ఎంకరేజ్ చేయమని చెప్తున్నాను. ఇంకా వాళ్ళు ఇంకా కొన్ని మంచి మంచి సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను. ఓకే అమ్మా, మీ పేరు?
చంద్రకళ అండి. చంద్రకళ అండి, చెప్పండి. అందరూ చూడాల్సిన మూవీ అండి కంపల్సరీ. ఓకే. ఇచ్చట లవ్ అమ్మబడును కొనబడును. లవ్ అనేది ప్రతి చిన్న పిల్లవాడి నుంచి ముసలి వాళ్ళ వరకు ఇచ్చట లవ్ అనేది కొంటారు, అమ్ముతారు. అంటే అది మూవీ చూస్తేనే అర్థమవుతుంది. చిన్న పిల్లవాడు కూడా అమ్మ దగ్గర ప్రేమని పొందుతాడు, అలాగే తల్లి కూడా ప్రేమని పొందుతుంది కదా. అట్లా ఈ మూవీ కూడా డీప్ ఉందా? ఇంత డీప్ అని అంటే ఇచ్చట లవ్ ఆ రియల్ లైఫ్ లో ఉంటది కదా. చిన్న పిల్లవాడు కూడా తల్లి దగ్గర నుంచి ప్రేమ కొనుక్కుంటాడు, అలాగే ఆ ఎఫ్ఐఆర్ ఉంటది కదా. అట్లా ఆ అంజనీ దాస్ గారు ఉన్నారు కదా డైరెక్టర్ గారు, అతనికి చాలా టాలెంట్ ఉంది. ఈ మూవీ తీసారంటే ఆయనకి చాలా గట్స్ ఉన్నాయి. ఇంత డేర్గా తీయడం అనేది కూడా ఇటువంటి టైటిల్ పెట్టి చాలా గ్రేట్. అంత పెద్ద పెద్ద డైరెక్టర్స్ని తీస్తారు వాళ్ళు కూడా, కానీ ఈయన ఫస్ట్ మూవీ ఇలా తీయడం అనేది చాలా చాలా గ్రేట్. ఇలా సాంగ్స్ రాయడం కూడా ఇంకా గ్రేట్. ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడాల్సిందే, అందులో నుంచి మనం ఒక మెసేజ్ అనేది తెలుసుకోవాల్సిందే. జనాలలో ఈ మూవీ చూసి కూడా మార్పు రావాలని నేను చాలా కోరుకుంటున్నాను. ఈ జనరేషన్లో లవ్ అనేది ఎలా చేస్తున్నారు ఏంటి, చాలా అసలు లవ్ అనేది నిజమైన ప్రేమ లేదు, ప్లస్ ఉన్నా కూడా ఉంది, కానీ ఎవరిని లవ్ చేయాలి, ఎటువంటి వాళ్ళని లవ్ చేయాలి అనేది ఒక క్లారిటీ లేదు. పోనీ ఈ మూవీ చూసైనా తెలుసుకొని లవ్ చేసుకొని దాన్ని సక్సెస్గా చేసుకుంటారని నా అభిప్రాయం. లవ్ చెయ్యొచ్చు, తప్పు లేదు, కానీ అది ఎలా చేస్తున్నాం ఏంటి. ఇప్పుడు స్కూల్ జనరేషన్ ఉంది, 9th క్లాస్ పిల్లలు చూస్తున్నాం కదా న్యూస్, అవన్నీ అదంతా కరెక్ట్ కాదు కదా. సో ఇలాంటి మూవీస్ చూసి వాళ్ళు చేంజ్ అవ్వాలి. పేరెంట్స్ కంపల్సరీ చూడాలి ఈ మూవీ. పిల్లలతో ఎలా అయినా చూడొచ్చు, అందులో తప్పేం లేదు. అలా చూసి పిల్లలకి వాళ్ళు చెప్పుకోవడం, పిల్లలు కూడా పేరెంట్స్ ఏదైనా షేర్ చేసుకోవచ్చు అన్నట్టుగా కూడా ఉండొచ్చు. చెప్పలేం కదా, మూవీ చూస్తేనే మనం ఏదైనా డీప్గా. టైటిల్ ఓన్లీ ట్రైలర్ చూసాం మనం అంతే, సాంగ్స్ చూసాం. మీ తరపు నుంచి ఏం చెప్పాలనుకుంటున్నారు ఫైనల్గా? సో April 3 ఇచ్చట లవ్ అమ్మబడును కొనబడును మూవీ చూడండి, అందులోంచి మెసేజ్ తెలుసుకోండి, జనాలలో చేంజ్ రావాలని నేను కోరుకుంటున్నాను. ఓకే మేడం, మీరేం చెప్పాలనుకుంటున్నారు? నేను చెప్పాను కదా ఆల్రెడీ, సినిమా వాళ్ళు సూపర్ డూపర్ ఆల్రెడీ హిట్ వాళ్ళ సినిమా. ఇంకొకటి ఆ డైరెక్టర్ గారు ఈ కాన్సెప్ట్ తీసుకున్నప్పుడే ఆయన హిట్ అయిపోయారు. సూపర్ డూపర్ ఇంకా బ్లాక్ బస్టర్ రావాలని నేనైతే కోరుకుంటున్నాను. ఆయన ఇటువంటి మెసేజెస్ సినిమాస్ ఇంకా తీయాలని ఇంకా నేను కోరుకుంటున్నాను. ఇందులో నాకు నచ్చిన సాంగ్ వచ్చేసి అలవైకుంఠపురం సాంగ్. చాలా బాగుంది, న్యాచురల్గా ఉంది, చాలా చాలా నీట్గా ఉంది. ఎస్, వ్యూవర్స్ కూడా బాగా వచ్చారు. ఐఎమ్ సో హ్యాపీ. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. హాయ్. ఏంటి ఇచ్చట లవ్ అమ్మబడను కొనబడను టైటిల్ చూసి ఇది చాలా మంది ఏమనుకుంటున్నారంటే కొంచెం వల్గర్ సినిమా అని అనుకుంటున్నారు. ఈ సినిమా చూడవచ్చా లేదా? చూడొచ్చండి, ఎందుకంటే ఇప్పుడు అంటే మనము దేవుళ్ళ సినిమాలు చూస్తే ఎవరు రారు థియేటర్కి. మంచి కాన్సెప్ట్ని కొంచెం వల్గారిటీగా చెప్పాలనే ఉద్దేశంతో మా ఫ్రెండ్ సుధాకర్ చేసిన ప్రయత్నము. ఖచ్చితంగా మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ ఇది. ఖచ్చితంగా అందరూ చూడాల్సిన సినిమా. చూసి చాలామంది మారుతారు 100% అనే నమ్మకంతోనే ఈ సినిమా ఉంటుంది. ఖచ్చితంగా చూడాలి ప్రతి ఒక్కరు. చూసి ఎంతో కొంత ఒక 10 మెంబర్స్ అన్న మారుతారు అనే ఉద్దేశంతో మా డైరెక్టర్ వాళ్ళు చేసిన మంచి కాన్సెప్ట్. ఇచ్చట లవ్ అమ్మబడను కొనబడను మీకు నచ్చిన సాంగ్ ఏంటి? అది మంచి సాంగ్ అంటే ఆల్మోస్ట్ అన్ని మంచి సాంగ్సే. మీకు నచ్చిన సాంగ్? టైటిల్ సాంగ్. టైటిల్ సాంగ్ ఏది? ఒక 2 లైన్లు వాడండి. సింగర్ కాదు, వాడాలంటే భయపడతారు మళ్ళీ మీ వ్యూవర్స్. అదే ఇచ్చట లవ్ అమ్మబడును కొనబడును అనే సాంగ్ ఉంటుంది, మన రవి కుంచ గారు వాడిన సాంగ్. బాగుంది టైటిల్ సాంగ్. థ్యాంక్ యూ. మీ పాత్ర ఏమైనా ఉందా? లేదు, మా ఫ్రెండ్ సపోర్ట్ కోసం వచ్చారా? ఇంకో డౌట్ అంది, ఫ్యామిలీతో పాటు సినిమా చూడొచ్చు? పక్కా చూడొచ్చు, 100% చూడొచ్చు అండి. ఓకే అండి. హాయ్ బ్రో. మీ పేరేంటి? శశి గారు. చెప్పండి, ఎలా ఉంది సినిమా? ట్రైలర్ అయితే చాలా బ్రహ్మాండంగా ఉంది. మరి April 3కు చాలా అంటే డౌట్ ఉంది, ఫ్యామిలీతో పాటు చూడొచ్చా? మీ మహిళల సినిమా చూడొచ్చా లేదా? అమ్మాయిలు చూడవచ్చు, అందరు చూడవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు కూడా చూడవచ్చు, ఎందుకంటే కంటెంట్ అలా ఉంది. ఈ కాలం కావాల్సిన కంటెంటే అది.
ఎందుకంటే హెల్మెట్ గురించి చెప్పారు కదా, అవును హెల్మెట్ గురించి అవును దాని గురించే ఉంది ఇవి. ఎందుకంటే ఈ కాలంలో చాలా మంది చేసేదే తప్పు, అది హెల్మెట్ లేకుండా చేస్తుర్రు అని. కన్ఫ్యూజన్ కాకండి, హెల్మెట్ అంటే మనం ఎడ్డు పెట్టుకునే హెల్మెట్ కాదు, అది ఆ హెల్మెట్ కోసం ఉన్న సినిమా ఇది. ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. ఎందుకంటే హెల్మెట్ అంటే మనం ఎడ్డు పెట్టుకునే హెల్మెట్ కాదు, మళ్ళీ ఒకసారి చెప్తున్నా, వేరే హెల్మెట్. అది ఎందుకు ఆడాలి అనేది ఈ సినిమా. మీకు నచ్చిన సీన్ ఏమైనా ఉందా దీంట్లో? నచ్చిన సినిమా అంటే అన్ని బాగానే ఉన్నాయి. అంటే ఈ సినిమాలో మీకు నచ్చిన సీన్ కావచ్చు, సాంగ్ కావచ్చు ఏమైనా ఉందా? సాంగ్ అంటే ట్రైలర్ ఒకటే చూసింది, మూవీ చూసినాకైతే మొత్తం చెప్పొచ్చు అప్పుడైతే రివ్యూ. చూస్తారు ఖచ్చితంగా? ఖచ్చితంగా చూస్తాం, అందరికి సపోర్ట్ ఇస్తాం అందరికి. మీరు ఏమైనా క్యారెక్టర్ చేశారు దీంట్లో? లేదు ఇన్ఫ్లుయెన్సర్ నేను. ఫ్రెండ్స్ వ్యూవర్స్ గా వచ్చారు? అవును ఆడియన్స్ గా. అవును. ఇంకో డౌట్ అండి, ఏదైతే ఇచ్చటలో అమ్మబడును కొనబడును కింద మొగాడైతే సినిమాకి రా చూసుకుందామని ఎందుకు టైటిల్ పెట్టారు? అది అందరి కోసం పెట్టింది కాదు, ఒక్కరి కోసం పెట్టింది. అంటే మొగాళ్ళే రావాలా, ఆడవాళ్ళు రావద్దా? అందరు రావచ్చు, అలా ఏం కాదు, అందరు రావచ్చు, కానీ అది ఒక్కరి కోసమే పెట్టారు. అది ఒక్కరి కోసం పెట్టారు కాబట్టి వాళ్ళు పెట్టారు అది కింద. అంటే డైరెక్టర్ కి జరిగిన ఒక సంఘటన ద్వారా ఒక పర్సన్. ఏంది ఇచ్చటలో అమ్మబడును కొనబడును ఏంది స్పెషల్ అంటే ఇది యూత్ఫుల్ ఎంటర్టైనర్, యూత్ మాత్రమే చూడాల్సిన సినిమా, యూత్ కోసమే తీసిన సినిమా. నీకు ఒక మహేష్ బాబు, ప్రభాస్ వీళ్ళ సినిమాలు ఎలాంటి యాక్షన్, పాటలు, డైలాగ్స్, ఎమోషనల్ ఇవన్నీ ఉంటాయో అవన్నీ ఇందులో ఉంటాయి. కానీ ఇది ఒక చిన్న సినిమా అని చాలా మంది భావిస్తారు. అంటే యాక్టర్ వీళ్ళంతా చిన్నవాళ్ళు, డైరెక్టర్ అంతా కొత్త వాళ్ళు. చిన్నవాళ్ళు అంటే ఐ మీన్ కొత్త వాళ్ళు. కానీ దాన్ని సినిమా చూసినాక మీరు మహేష్ బాబు, ప్రభాస్ వీళ్ళ సినిమాలు ఎలాంటి ఎలిమెంట్స్ ఉంటాయి, అతడు, మిర్చి ఇలాంటి ఆ సినిమాలు ఎలాంటి ఎలిమెంట్స్ ఉంటాయో వర్షం సినిమాలో అసలు అన్ని ఇందులో ఉంటాయి. మీరు కంపల్సరీ ఏప్రిల్ 3వ తారీఖుకి థియేటర్లో ఈ సినిమాని చూడండి, అప్పుడు మీరే అర్థం చేసుకుంటారు. మీ తరపు నుంచి చెప్పగలుగుతున్నారు? ఏప్రిల్ 3 ఇచ్చటలో అమ్మబడును కొనబడును మూవీ చూడండి. మా చిన్న సినిమా తీసే వాళ్ళకి, కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయండి. ఇండస్ట్రీ బాగుండాలంటే కొత్త వాళ్ళు రావాల్సిందే. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. ఈరోజు ఇచ్చటలో అమ్మబడును కొనబడును సినిమా సాంగ్ రిలీజ్ అయింది. నిజంగా చెప్తున్నా చాలా హ్యాపీగా ఉంది. నేను ఒక తెలంగాణ ఉద్యమ కళాకారుడిగా చెప్తున్నాను. చాలా స్టేజ్లలో పాడాను, పాటలు పాడాను. సినిమాలు కూడా చాలా ఒక దాదాపు 12 నుంచి 13 సినిమాల్లో కూడా మంచి స్టోరీస్ ఉన్నాయి. కానీ ఒకటి చిన్న బాధ ఏంటంటే, నిజంగా చెప్తున్నాను కదా, మంచిగా ఎదుగుతుంటే పెద్ద డైరెక్టర్స్ మనకు దగ్గర రానియరు. మంచిగా ఎదుగుతుంటే పెద్ద డైరెక్టర్స్ మనకు దగ్గర రానియరు. మంచి సాంగ్స్ రాస్తే కూడా నేను పెద్ద ఆఫ్టర్ అని చెప్తాను. కానీ అలాంటి టైంలో మట్టిలో మాలిక మీద సుధాకర్ నా ఫ్రెండ్ ఈ రోజు హీరోగా కావడం ఎంత గర్వకారణం అండి. ఎంత గర్వకారణం. డైరెక్టర్లకి, పెద్ద స్టార్ హీరోలకి నేను పాట పాడుతున్నాను. ఎందుకోసం అంటే అలా చేతిలో బెల్లం పెట్టి ఆశ పెడతారు, ఓ చేతిని నాకు మంటూ కోస పెడతారు అని పెడతారు. ఆడియో ఫంక్షన్ ఏదేమంటారు, సినిమా కొత్త సినిమా స్టార్ట్ అవుతుందంటేనే, పెద్ద సినిమా స్టార్ట్ అవుతుందంటే వాళ్ళు పెట్టేది ఏంది, మేము కొత్త వాళ్ళకు అవకాశం ఇస్తామండి, రండి ఫోటోలు తీసుకోండి, ఫామ్లు నింపండి, చలో జాబ్ ఏంది. కానీ అన్నగారు నిజంగా చెప్తున్నాను కదా, అంజీ గారు కొత్త డైరెక్టర్ బయటికి వస్తున్నారు. దాదాపు ఇందులో పాత్రలు చేసిన వాళ్ళు దాదాపు 250 మంది ఉంటారు, 250 మెంబర్స్ ఉంటారు. మరి దాదాపు ఇందులో నటించిన వాళ్ళు చాలా మంది బయటకు వస్తారు కదా. మట్టిలో మాలిక వాళ్ళకి సపోర్ట్ చేయాలి కదా. అంటే ఇలాంటి సినిమా నడవాలి, వాళ్ళకు బుద్ధి చెప్పాలి. వాళ్ళు ఎంత మనకు తొక్కుతారో అంత మనకు పైకి ఎదగాలంటే మన యూట్యూబర్లే, మన కళాకారులే, మన కొత్త కళాకారులే బయటికి రావాలి ఇలాంటి సినిమాలు. నిజంగా చెప్తున్నా కదా, 70 సంవత్సరాలు వచ్చిన తర్వాత నువ్వు హీరో అయిందే నాకు అర్థం కాదు. 70 సంవత్సరాలు వస్తున్నా ఇట్లా హీరో చేస్తున్నాను. మరి కొత్త వాళ్ళకి ఎప్పుడు అవకాశం వస్తాయి? కొత్త వాళ్ళకి అవకాశాలు ఎప్పుడు వస్తాయి చెప్పండి. కొత్త వాళ్ళు రావాలి, ఇలాంటి వాళ్ళు సపోర్ట్ చేయాలి. దయచేసి మీ సాంగ్ చూసాను, చాలా ఫుల్ హ్యాపీగా ఉంది నాకు. నిజంగా చెప్తున్నాను కదా, మరొకసారి హీరో గారికి కూడా కావచ్చు, మా డైరెక్టర్ గారికి కావచ్చు, సుధాకర్ కూడా కావచ్చు, మరి టీం మెంబర్స్ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇలాంటి సినిమా మంచి ఆడాలి. మరి నా తరపు నుంచి కాకుండా మా కళాకారులందరూ కూడా మీకు ఒక మంచి ప్రోగ్రాం పెట్టండి. నా తరపు నుంచి ఒక దాదాపు
మంచి ఆర్టిస్ట్ ని తీసుకొచ్చి మీ పాటని రిపీట్ నేను నా వాయిస్ లో పాడిపిస్తాను. ఓకేనా? తప్పకుండా. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.